చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనేది వాళ్ళ చనిపోయిన భక్తులను చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది. విశాఖపట్నం నుంచి నలుగురు ఉన్నారు సార్, తమిళనాడు నుంచి 2 భక్తులు చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు అంత సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి పైగా ఉదయం 8:30 నుంచి 9 నుంచి 10 గంటల నుంచి క్యూలో నిలబడి ఉండి ఈవినింగ్ 8 o'clockకి వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉంటాయి? అక్కడ కనీసం టాయిలెట్స్ ఉండవు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు. అందులో వాళ్ళల్లో ఫుడ్ తీసుకొని మెడికేషన్ తీసుకోవాల్సిన డయాబెటిక్ పేషెంట్ చేయాలి సార్. ఇవాళ టీటీడీకి అన్నదాన సత్ర సంబంధించినటువంటి ట్రస్ట్ కి 2,000 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. దానిపైన వచ్చేటువంటి వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో అది ఖర్చు పెడితే కూడా నెలవారీ ఖర్చులకి మిగులుతున్నటువంటి పరిస్థితి. అలాంటప్పుడు భక్తులకి ఎంత చేయకూడదు, ఏం చేయకూడదు, చేస్తే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి? ఇవాళ ఒక ఎక్స్క్యూజ్ ఏం చెప్తా ఉన్నారు, ఒక భక్తురాలు ఆమె బ్రీతింగ్కి ఇబ్బంది పడతా ఉంది కాబట్టి ఆమెను బయటికి తీసుకెళ్ళడానికి మేము గేట్ ఓపెన్ చేసామంటున్నారు. అసలు గేటు ఓపెన్ చేయకముందే మనం ట్రాఫిక్ సిగ్నల్స్లో చూస్తూ ఉంటాం, హ్యాండ్ మైక్స్ పట్టుకొని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ ఒక హ్యాండ్ మైక్ తోటి అక్కడ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు, ఒక భక్తురాలకు అనారోగ్యంగా ఉన్నందువల్ల ఆమెని రెస్క్యూ కోసం అని చెప్పని గేట్ ఓపెన్ చేస్తున్నాము, మీకు కౌంటర్లోకి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, మీరు ఎవరి స్థానాల్లోనే వాళ్లే ఉండండి, ఆమెను మళ్ళీ రెస్క్యూకి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ గేట్లు బంద్ చేయడం జరుగుద్ది, మీరు గేట్ల దగ్గరకు రావద్దు అని చెప్పని 1-2 సార్లు అనౌన్స్ చేయడానికి ఎంత టైం పట్టుద్ది? జిల్లా హెడ్ క్వార్టర్, ప్రముఖ పుణ్యక్షేత్రం, విఐపీలు వచ్చేటువంటి ప్రాంతం, అన్ని రకాలైనటువంటి ఫోర్సులు ఉన్నటువంటిది, దాంతోపాటు శ్రీవారి భక్తులు స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి అవకాశం కూడా ఉన్న ప్రదేశం. కనీసం ఆ మాత్రం కూడా ఆ డిఎస్పీకి తట్టలేదా? ఇవాళ కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళైతే అనుకోవచ్చు, డిఎస్పీ స్థాయిలో వర్క్ చేస్తున్నావు అని అంటే ఎస్ఐగా కొన్ని సంవత్సరాలు, సిఏగా కొన్ని సంవత్సరాలు చేసి ప్రమోషన్ మీద డిఎస్పీ స్థాయికి వచ్చిన తర్వాత ఇటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎన్ని సందర్భాల్లో చేసి ఉండొచ్చు అతని కెరీర్లో? ఆ మాత్రపు అవగాహన లేదా? ఉదయం నుంచి వెయిటింగ్లో ఉన్న భక్తులు ఎప్పుడు ఏ క్షణాన్ని గేట్ ఓపెన్ చేస్తారా అని చెప్పని ఒక ఆదుర్దాతో ఉండే సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా గేట్ ఓపెన్ చేస్తే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనేది ఆ మాత్రం ప్రెడిక్ట్ చేయలేరా? 100కి 100 ఇవాళ అధికారుల బాధ్యత రాహిత్యంతో విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పైగా ఇవాళ మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అధికార వ్యవస్థ మొత్తం కూడా సంజాషులు ఇచ్చుకునే దుస్థితి. నిన్న సాయంత్రం 8 గంటల వరకు ఒక పక్కేమో ప్రధానమంత్రి గారి సభ, ఆ సభ తాలూకు 2,08,458 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శంకుస్థాపనలకు కానీ ప్రారంభాలకు కానీ ఒక పండగ వాతావరణం అని చెప్పని చెప్పుకుంటున్న దగ్గర నుంచి అరగంటలో ఈ వార్త మొత్తాన్ని ఫ్లాష్ అయిపోయింది. మొత్తం ఒక్క అరగంటలో మొత్తం రాష్ట్రం మూడంతా కూడా మారిపోయింది. ఒక 6 కుటుంబాల్లో ఇవాళ శోకసంద్రంతో మునిగిపోయారు. ఇవాళ 40 మంది పైగా ఇవాళ గాయాల పాలయ్యి నిన్న రాత్రి నేను కలెక్టర్ గారి ప్రెస్ మీట్ విన్నా. నేను రూయా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాళ్ళు ఫ్రాక్చర్స్ అయి ఉన్నాయి అని చెప్పని. వాళ్ళు ఎప్పటికి కోలుకోవాలి, ఎప్పుడు వాళ్ళు ఇళ్ళకి చేరుకోవాలి? ఖచ్చితంగా ఇది 100% అధికారుల బాధ్యత రాహిత్యం. కాబట్టి ఇప్పటికి తీసుకున్న ఈ చర్యలు అనేది ఆ కన్సర్న్డ్ అధికారి వరకే పరిమితం చేయడానికి వీల్లేదు. ఎందుకనంటే అసలు ఈ సిస్టమ్ని కంటిన్యూ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకుంది ఎవరు, దీన్ని అమలుపరిచింది ఎవరు? అంటే ఈ టోకెన్ వ్యవస్థ ఈ దిగువ తిరుపతిలో ఇక్కడ ఈ విధంగా బందుల దొడ్డిలో మలేసినట్టుగా భక్తుల్ని ఓపెన్ పార్కుల్లో గంటల తరబడి, కనీసం లైటింగ్ కూడా లేదు అక్కడ పార్కులలో. నైట్ టైం లైటింగ్ ఏముంటుందండి? ఏం ఫెసిలిటేషన్ లేకుండా ఈ విధమైన ఈ సఫికేషన్ క్రియేట్ చేయడానికి బాధ్యులు ఒక డిఎస్పీ మాత్రమే కాదు, పైన పాలక మండలో లేకపోతే